హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. అదే ఇన్నోవా క్రిస్టా. ఇన్నోవా అంటేనే క్వాలిటీ అండ్ రిలయబిలిటీ. లక్కీ కార్ అంటారు చాలామందికి ఇది. సో ఈ కార్ యొక్క కంఫర్టబుల్ అనేది వరల్డ్ వైడ్ ఎంపీవీలో ఏ కార్ కూడా బీట్ చేయలేకపోతుంది. సో ఇలాంటి కంఫర్ట్ ఈ ఓనర్ అనేది వాళ్ళ యొక్క కస్టమర్స్కి ఇవ్వడానికి ట్యాక్సీ పర్పస్ కోసం పర్చేస్ అనేది చేశాడు. సో ఇతనికి ప్రాఫిట్ ఎలా వస్తుంది, అలాగే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, కాన్స్ ఏంటి కార్ తోటి, అండ్ మైలేజ్ ఏంటి, ట్యాక్సీకి యూజ్ చేయొచ్చు అనేది అన్నీ మనం ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి, ఫాలో కొట్టి. లేదంటే డైరెక్ట్ మన ఛానల్లో ఒక వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినా మన టీం అనేది ఫాలో అప్ అవుతుంది. సో హైదరాబాద్లో ఏ 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు చెప్పరా? నా పేరు పవన్ కుమార్ అన్న. ప్రాపర్ మనది ముత్తంగి. ఓకే. ఎప్పుడు పర్చేస్ చేశారు ఇది? నేను December 31st తీసుకున్నాను, లాస్ట్ ఇయర్ 24th. ఓకే. డెలివరీ ఫస్ట్కి తీసుకున్నాను ఈ ఇయర్లో. ఓకే, అంటే 1 ఇయర్ ఒక్క రోజు కాగితే నెక్స్ట్ ఇయర్ వస్తుంది కదా, మళ్ళీ డిప్రిసియేషన్ ఇష్యూ రాలేదా? కరెక్టే, బట్ నాకు ఒక 1.5 lakh దాకా డిస్కౌంట్ వచ్చింది. అచ్చా, రీసేల్లో మళ్ళీ అవి మనకి ఇటు కవర్ అయినట్టు డిస్కౌంట్ వస్తుంది. అచ్చా, ఓకే. ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? అప్రాక్స్ 20 చేంజ్ తిరిగింది. 20,000. 6 months అయ్యింది కదా? 6 months. 6 monthsలో 20,000 కిలోమీటర్స్ ట్యాక్సీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. మీరు ట్యాక్సీ ఫీల్డ్లో ఇంతకుముందు ఉన్నారా? ఇదే ఫస్ట్? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ దీంతోటే స్టార్ట్ చేసినాను నేను ట్యాక్సీ ఫీల్డ్ అనేది. సో మంత్లీ చాలా తక్కువనే తీస్తుంటారా? 6 monthsకి అంటే ఆల్మోస్ట్ 4,000 కిలోమీటర్స్ అలా తిరుగుతారు, అంతేనా? యా, అంతే. నాకు తీసుకున్న కొత్తలా కొంచెం బిజినెస్ అప్పుడు మంచిగా ఉండే. ఆల్మోస్ట్ 2 monthsలోనే నేను 10,000 చేంజ్ కవర్ చేసేసిన. ఓకే. సో ఈ రీసెంట్ మంత్స్లో కొంచెం డల్ ఉంది. ఓకే. అండ్ వేరియంట్ ఏమొస్తుంది మనది? ఇది మనకు GX ప్లస్. ఇది GX ప్లస్ అంటే బేస్ నుంచి థర్డ్ వేరియంట్. ఓకే. సరే, అది కూడా అడుగుదాం, ఫీచర్స్ ఏమేమి ఇందులో స్పెషల్గా వస్తాయో. సరే, మైలేజ్ స్పెషల్గా ఇది మీరు ట్యాక్సీ కోసమే యూజ్ చేస్తున్నారు కాబట్టి సిటీలో ఎంత ఇస్తుంది మీకు, హైవేలో ఎంత ఇస్తుంది? మనకు సిటీలో వచ్చేసి 10 to 12 బెటర్ వస్తుంది. మనకు లాంగ్ వెళ్తే ఒక 18 దాకా వస్తుంది. ఓకే. విత్ 8 members. కస్టమర్స్ అయితే డెఫినెట్లీ కార్ కంఫర్టబుల్గానే ఫీల్ అవుతారు. మీతో ఏమన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారా, ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఇది లాంగ్ రైడ్స్కి ప్లస్ సిటీ రైడ్స్కి చాలా కంఫర్టబుల్ కార్. కస్టమర్స్ కూడా చాలా మంది ఇన్నోవానే ప్రిఫర్ చేస్తారు. ఈ సెగ్మెంట్లో చాలా ఉన్నాయి, బట్ ఇన్నోవా ఈజ్ వెరీ కంఫర్టబుల్ కార్ అని కస్టమర్స్ చెప్పారు. ఓకే. అండ్ ఇది స్టూపిడ్ క్వశ్చనే, ఏంటంటే యాక్చువల్గా ఈ 7-seater కార్స్లో మనం ఎక్కువగా ట్యాక్సీ అనగానే ఫస్ట్ ఎర్టిగా గుర్తొస్తుంది. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఇంకా లేదు, ఇంకా మన మార్కెట్లో వచ్చేది ఇన్నోవానే వస్తుంది. సో ఎర్టిగాకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా అసలు పోలిక కూడా లేదు. బట్ అది కాకుండా ఇది చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? రీజన్ అంటూ ఏం లేదు. యాక్చువల్లీ నేను ఎర్టిగాకి వెళ్ళాను, బట్ దాని నుంచి అంత బిజినెస్ లేదని నిన్న. అది ఓన్లీ కాల్ సెంటర్స్లలో చేస్తారు. సో ఇది అట్లా ఉండదు, ఇక్కడనైనా వెళ్ళొచ్చు. నార్మల్ ట్రావెల్స్లో పెట్టుకోవచ్చు, కాల్ సెంటర్స్లో పెట్టుకోవచ్చు, చాలా బిజినెసెస్ చేయొచ్చు దీంతో. సో ఈ కార్ గురించి బెస్ట్ థింగ్స్ మీకేమనిపించింది ఇప్పటివరకు, అండ్ వరస్ట్ థింగ్స్ ఏమనిపించింది ఒక్కసారి షేర్ చేసుకోండి. బెస్ట్ అంటే అన్నిట్లో పవర్లా ఓకే, మైలేజ్లా ఓకే. 8-9 members కూర్చున్నా కూడా పికప్ వేరే లెవెల్ ఉంటుంది. ఇట్లా పుల్లు లేస్తుంటుంది, ఇట్లా ఫ్రంట్ అనేది ఇట్లా లేస్తుంది, అట్లా పుల్లు ఉంటుంది దీన్ని. వరెస్ట్ అంటూ ఏం లేవు మ్యాక్స్. ఓకే. యా, నేను ఇది యాక్చువల్గా హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి దీంట్లో. యా, కానీ నేను ఒక ఫోటోలో, మీరు పంపించిన ఫోటోలో నేను LEDs లాగా కనిపిస్తున్నాయి. అప్డేట్ చేశారా మళ్ళీ లైట్స్? అప్గ్రేడ్ చేశాను. ఎందుకు కంపెనీ వచ్చినాయి త్రో బాగాలేదా? ఆ కంపెనీ నుంచి వచ్చినాయి ఓకే, పర్లేదు, బాగానే ఉంటుంది. 100లో 70% ఇస్తా. ఓకే. నాకు కొంచెం లాంగ్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను అప్గ్రేడ్ చేయించుకున్నా. ఇది ప్రిఫరబుల్ కాదు, దీనివల్ల ఇన్సూరెన్స్ వారంటీ అవాయిడ్ అయిపోతుంది. సో బెటర్ మీ మీద ఉంటుంది అది. నాకు ఇక ఓకే అనిపించింది అని పెట్టించేసుకున్నాను. అండ్ ఇంకోటి, టయోటాలో కొన్ని డీలర్స్ యొక్క సర్వీస్ కానీ సేల్స్ కానీ చాలా బాగుంటాయి. కొన్ని డీలర్స్ ఏంటంటే అసలు ఇంకా వాళ్ళ సేల్స్ విపరీతంగా ఉంటాయని చెప్పి కస్టమర్స్ పట్టించుకోవడమే అనేది ఉంటుంది. మీరు తీసుకున్న డీలర్స్ చెప్పగలుగుతారా పేరు, అండ్ వాళ్ళ ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ ఎలా అనిపించింది? నేను తీసుకుంది హరీష్ టొయోటా, ఇక్కడ ఆర్సీపురంలో. ఓకే. నియర్ బై. ఓకే, సేల్స్లో కూడా బాగుంది, సర్వీస్లో కూడా ఓకే ఉంది, ఏం టెన్షన్ లేదు. మెయిన్గా ఈ బ్రాండ్ గురించి, ఈ డీలర్ వాళ్ళ గురించి నేను విన్నది ఏంటంటే వాళ్ళకి ఇంకా బ్రాండ్ ఎప్పటి నుంచో ఉంది టయోటాలో సేల్స్లో. సో వాళ్ళు పట్టించుకోకపోవడం సర్వీస్ విషయంలో కానీ సేల్స్లో కూడా కొద్దిగా రెస్పెక్ట్ చూపించకపోవడం అని నిజమేనా?
వెహికల్ అనేది ఇక ఏ షోరూమ్ లోనే ఉంటది అది ప్రాబ్లం. బట్ మనకు ప్రాబ్లమ్ ని తగ్గట్టు వాళ్ళు కూడా టైం తీసుకుంటారు అనమాట. ఇక మనకు నార్మల్ జనరల్ సర్వీస్ ఉందంటే వాళ్ళు చేసిస్తారు పర్ఫెక్ట్. సర్వీస్ లో అయితే ఏం ఫాల్ట్ లేవు. ఓకే. అండ్ మీరు వెళ్ళిన లాంగ్ ట్రిప్ ఎన్ని కిలోమీటర్స్, ఎక్కడికి వెళ్ళారు? హైయెస్ట్ ట్రిప్ 3.5K 10 days. ఎక్కడది? ఇక్కడ నుంచి పాండిచేరి, అరుణాచలం, తిరుపతి ఇవన్నీ టోటల్ కలిపి 3.5K అయింది. ఓకే. సో ఆ టైంలో పర్ఫార్మెన్స్ నో డౌట్ బాగుంటుంది, బట్ ఎక్కడన్నా కొంచెం తగ్గినట్టుగా హిల్స్ వచ్చినప్పుడు కానీ ఘాట్ రోడ్స్లో కానీ? నో, పర్ఫార్మెన్స్ అస్సలు తగ్గలేదు. మళ్ళీ ఫుల్లీ లోడెడ్ ఉండే 8 members విత్ లగేజ్ ఉండే, అయినా కూడా పర్ఫార్మెన్స్ తగ్గలేదు. ఓకే. సో ఒకసారి మనం ఈ థర్డ్ బేస్ వేరియంట్ నుంచి మనకి ఏమేమి ఫీచర్స్ వస్తాయి ఒక్కసారి చూసి మనం ఇంటీరియర్కి వెళ్దాము. మనకైతే స్టాండర్డ్గా ఎలోజిన్ హెడ్ ల్యాంప్సే వస్తాయి. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అవుతాయి. దీంట్లో అలాయ్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, నో డౌట్. అండ్ ఇవి మీరు ఎక్స్ట్రా వేయించుకున్నారు యాక్సెసరీస్? ఫుట్ స్టెప్ ఒకటి ఎక్స్ట్రా వేయించుకున్నారు. ఫుట్ స్టెప్, మడ్ ఫ్లాప్స్ ఒకటి ఎక్స్ట్రా వేయించుకున్నారు. అండ్ మెయిన్గా ఇంకోటి, ఈ ట్యాక్సీ విషయంలో ఈ బంపర్ ఉంటే మనకి ఇన్సూరెన్స్ రాదని అంటారు, నిజమేనా? రాదు. ఇన్సూరెన్స్ మ్యాక్స్ క్లెయిమ్ కాదు. అది ఒక రీజన్ చెప్తాడు వాడు క్లెయిమ్ చేసుకునే టైంలో, మీకు ఇది ఉంది కదా అని. యాక్చువల్గా సేఫ్ సైడే, కానీ ఇంకా ఒక రీజన్ చెప్తాడు. సేఫ్ సైడే కానీ కింద చేసి నుండి బోల్ట్ డిస్టర్బ్ అవుతుంది అది పెట్టించుకున్నప్పుడు. సో అందుకు వెల్డింగ్ కాదు, స్క్రూ ఫిట్టింగే. బట్ అది స్క్రూ తీసేది కదా, పోతుంది అది. ఓకే, అది రీజన్. అండ్ కెమెరా వచ్చేసింది, రివర్స్ కెమెరా. ఓకే, వైపర్ వచ్చింది. మళ్ళీ ఇంట్లో డాష్ క్యామ్ కూడా వస్తుంది. స్టాండర్డ్ ఓన్లీ ఫర్ GX+. ఓకే, టాప్ మోడల్ కి కూడా రాదు. ఓకే, ఒక్కసారి డ్రైవర్ డోర్ ఓపెన్ చేయరా. సో మళ్ళీ ఇందులో 4 పవర్ విండో స్విచెస్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ వుడ్ ఫినిష్ స్పెషల్గా ఈ వేరియంట్కి వస్తుందా? GX+ నుంచి స్టార్ట్ ఈ వేరియంట్కి వస్తుంది. నార్మల్గా అయితే హార్డ్ ప్లాస్టిక్ బ్లాక్ కలర్ ఉంటుంది. ఈ సీట్ కవర్స్ బయట వేయించుకున్నారు? నేను బయట వేయించుకున్నాను. ఫ్యాబ్రిక్ వస్తాయి కదా? ఫ్యాబ్రిక్ వస్తాయి. ఇవి లెదర్గా అయితే అప్గ్రేడ్ చేయించుకున్నారు. స్టీరింగ్ కంట్రోల్స్లో అయితే మనకు బేసిక్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి బ్లూటూత్వి. ఈ క్లస్టర్ అయితే అన్నిటికి వచ్చేది. టచ్ స్క్రీన్ కూడా మనకి ఇన్బిల్డ్గానే వస్తుంది. మాన్యువల్ AC ఒకటి వస్తుంది. ఇంకా మిగతా అన్ని కామన్ ఫీచర్స్ రెగ్యులర్గా ఉన్నట్టు. 2 పవర్ మోడ్ ఒకటి, ఎక్కువ మోడ్ ఒకటి, ట్రాక్షన్ కంట్రోల్ అయితే చూడొచ్చు. పవర్ మోడ్కి డిఫరెన్స్ తెలుస్తుందా మనకి? చాలా ఈకోలో కొంచెం బండి ఇట్లా ఎక్కువ లోడ్ తోటి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. పవర్ AC ఇక వేరే లెవెల్ అది. ఓకే. అండ్ మెయిన్గా ఒక్కసారి బండిని ఒకసారి స్టార్ట్ చేయరా? ఒకసారి ఆగండి, వస్తున్నట్టు సైడ్ నుంచి. నేను ఎందుకు అడిగానంటే ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. అండ్ మీరు చూస్ చేసుకుంది మాన్యువల్ కదా? ఒక్కసారి స్టార్ట్ చేయరా. ఇది ఈ ఫీల్ అంటారా, లేకపోతే అది పెద్ద ఇంజన్ అన్నప్పుడు అది కామన్. అది 2.4 ఇంజన్ కదా మినిమం ఉంటుంది. కానీ మళ్ళీ మనకి వేరే బ్రాండ్స్ లో కూడా మహేంద్రాలో ఉన్నాయి 2.2 కానీ, అలా షేక్ అవ్వదు ఇలా మాన్యువల్ తీసుకుని. ఇక అది మరి ఇక్కడ నుంచి టొయోటా నుంచే ప్రాబ్లం ఉన్నట్టుంది. బట్ ఇది ఒక ఫీల్ అది. ఓకే, ఇప్పుడు ఇనిషియల్ గా స్టార్టింగ్ ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు మనకు షేక్ అవుతుంది. కాకపోతే రన్నింగ్ లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా వైబ్రేషన్ ఇట్లా ఇలా వైబ్రేషన్ అంతా షేక్ ఉండదు ఇంకా రన్నింగ్ లో. నార్మల్ ఇట్లా రేవ్ ఇచ్చినప్పుడు ఉంటుంది. మళ్ళీ ఇదే రన్నింగ్ లో అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. అండ్ ఇంకోటి, మీరు టాక్సీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. దీంట్లో మన పవర్ స్టీరింగ్ కాకుండా హైడ్రాలిక్ స్టీరింగ్ వస్తుంది. హార్డ్గా ఉంటుంది. ఎలా మీకు షోల్డర్ పెయిన్ కానీ హ్యాండ్స్ పెయిన్ వస్తుంటుందా? ట్రాఫిక్ లో అది మొత్తం హ్యాండ్ మొత్తం గుంజుతుంది. బట్ లాంగ్ డ్రైవ్స్ లో ఓకే. హైవేస్ లో మనకి స్పీడ్ వెళ్తున్న కొద్దీ ఫ్రీ అయిపోతుంది స్టీరింగ్. ఓకే, ఇది ఒకటి ప్రాబ్లం. అయితే హైడ్రాలిక్ ఇంకా ఉంది. అది మరి మంచిదా, లేకపోతే దీని యొక్క స్పెషాలిటీగా టొయోటాది అని చెప్పలేము. ఈ షేక్ ఒకటి హైడ్రాలిక్ స్టీరింగ్ ఉంటే మనకి స్టెబిలిటీ కూడా బాగుంటుంది. పవర్ కంటే కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువగానే ఉంటుంది, అదొకటి. అండ్ AC మనకి మాన్యువల్ వచ్చింది. దీనిలో AC ఎలా వస్తుంది? గుడ్, పర్లేదా? కూలింగ్ కాదు, సూపర్. వెనకాల 3rd row వరకు పైన వెంట్స్ ఇస్తారు దీనికి. వాళ్ళకి వస్తుంటారు అక్కడ వరకు? వస్తుంది. వాళ్ళకి సపరేట్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఏమైనా ఇష్యూ ఇప్పటివరకు ఏం ఇష్యూ లేదు, ఏమైతే లేదు. ఓకే. అండ్ మెయిన్గా ముంగడ కూర్చున్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ 3rd row కూర్చున్న వాళ్ళకి బాడీ రోల్ ఫీల్ అవుతారా? ఇలా సడన్ గా కొంచెం కట్టు కొడితే ఉంటది, బాడీ రోల్ ఉంటుంది. మిడ్ అక్కడ లాస్ట్ ఫీల్ ఉంటుంది. అండ్ ఒక్కసారి ఈ కార్ 3rd row అందరికీ తెలుసు, బట్ తెలియని వాళ్ళ గురించి ఒక్కసారి చూపించారు.
అండ్ మీరు ఒకసారి కూర్చొని చెప్పండి, మీ హైట్ ఏమొస్తుంది? 5 చేంజ్ వస్తుంది. యాక్చువల్లీ నాకు కూడా అంత ఐడియా లేదు, బట్ 5 అబోనే ఉంటా. 5'6", 5'7". ఇవి సీట్లు కొంచెం ముంగటికి జరుపుకుంటే బాగుంటది, అంటే ఒకవేళ థర్డ్ రో యూజ్ చేయాలనుకుంటే. సో ఇవి సీట్స్ ఇట్లా ఫ్రంట్ అడ్జస్ట్ ఉంటాయి. ఓకే, ఇట్లా నార్మల్ గా కూర్చుంటే సో మీరు చూడొచ్చు. ఓకే, హెడ్ రూమ్ అయితే ఇంత ఉంటుంది 5'7" వాళ్ళకి. అండ్ నీ రూమ్ గుడ్. ఓకే, అండ్ సపోర్ట్ అయితే పర్వాలేదు కొద్దిగా. మరి ఎక్కువ లాంగ్ వెళ్తే అయితే కొంచెం ప్రాబ్లం. ఈ రూమ్ కూడా డీసెంట్గా ఉంటుంది. సో థర్డ్ రో అయితే కంఫర్ట్ ఇలా ఉంటుంది. వచ్చేయండి, నేను నిన్న కూడా ఒక రీల్ పెట్టాను, ఫార్చునర్ వచ్చే రియలబిలిటీ అండ్ సేఫ్టీ ఏ కార్ ఇవ్వదు అని. అంటే చాలామంది కామెంట్స్లో టాటా ఇస్ ద బెస్ట్ అంటారు. నేను ఒప్పుకుంటాను, టాటా బాగుంటుంది. సో ఈ టయోటాలో ఇన్నోవా రేంజ్ నుంచి సేఫ్టీ వైజ్గా మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ సాటిస్ఫైడ్ అయినా మీకు? సాటిస్ఫైడ్ అయినా, ఎందుకంటే టాటా కూడా బెటరే, మహేంద్ర కూడా ఓకే, ఇది కూడా ఆ సెగ్మెంట్ లోనే వస్తుంది బెటర్ బిల్డ్ క్వాలిటీలో. బిల్డ్ క్వాలిటీ వైజ్గా ఇక ఫార్చునర్ అయితే దీనికన్నా కొంచెం సాలిడ్ ఉంటుంది. ఇది కొంచెం ఎంపీవీ సెగ్మెంట్ కాబట్టి బిల్డ్ క్వాలిటీ అండ్ వైజ్గా ఎప్పుడైనా చిన్న చిన్నవి ఏమైనా ఇష్యూస్, ఏమైనా యాక్సిడెంట్ లాంటివి ఏమైనా బిల్డ్ క్వాలిటీ వైజ్గా చూసారా? బిల్డ్ క్వాలిటీ వైజ్ అంటే ఒక్కసారి నాకు బంపర్, హెడ్ లైట్, గ్రిల్ చేంజ్ చేయాల్సి వచ్చింది. అంతగానే అయిందా? పార్కింగ్ లోనే వేరే షిఫ్ట్ వచ్చి గుద్ది వెళ్ళిండు. ఓకే, దానివల్ల నాకు ఈ బంపర్ కాడ ఈడ లోపల క్లిప్స్ వస్తాయి, అవి విరిగిపోయినాయి. ఆగున్న బండిని గుద్ది వెళ్ళిపోయింది. అప్పుడు ఇంతగానం డ్యామేజ్ అంటే ఆయన జర ఫోర్స్ఫుల్ గా వచ్చేసింది, ఆయన డ్రింక్ చేసి ఉండే. ఓకే, సో ఇక నాకు హెడ్ లైట్, బంపర్, గ్రిల్ డ్యామేజ్ అయిపోయింది. ఓకే, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిందా? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి. ఓకే, ఈ కార్లో మనకు బెస్ట్ సస్పెన్షన్ ఉంటుంది, నో డౌట్. కానీ మీ కార్లో స్పెసిఫిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు, బట్ సస్పెన్షన్ మాత్రం లోపల క్యాబిన్ లో రాటిల్ సౌండ్స్ ఏమైనా వస్తాయి? ఏం రావు, ప్లాస్టిక్ సౌండ్స్. సో ఇంకోటి, ఈ కారు మీరు కమర్షియల్ కి యూజ్ చేస్తారు కదా, అంటే పర్చేస్ చేసేటప్పుడే కమర్షియల్ పర్పస్ కోసం అని బుక్ చేశారా, లేకపోతే తర్వాత మళ్ళీ మార్చుకున్నారా? లేదు, కమర్షియల్ పర్పస్ కోసమే తీసుకున్నాం. ఓకే, అండ్ ఈ కమర్షియల్ సెగ్మెంట్ లో అయితే మనకు కొన్ని కార్స్ లో 80 టాప్ స్పీడ్ లాక్ పెడతారు, కొన్ని 120 పెడతారు. మీకు అలా లాక్ ఏమైనా ఉందా? లేదు, ఇది పర్టికులర్ గా కమర్షియల్ కోసం అని మ్యానుఫ్యాక్చర్ చేయరు కదా, సో లాక్ అనేది ఏముండదు. పర్టికులర్ గా కమర్షియల్ కానీ మ్యానుఫ్యాక్చర్ చేసే వెహికల్స్ కే ఆ లాక్ అనేది ఇన్బిల్ట్ వస్తుంది. ఓకే, అండ్ ఇంకోటి ఇది లేటెస్ట్ జనరేషన్, లాస్ట్ జనరేషన్ కార్ ఇది కాబట్టి గ్రిల్ అంతా కూడా మనకు లేటెస్ట్గా ఉంటుంది. ఈ క్రిస్టా అనేది ఏదైతే కింద ఇక్కడ వస్తుందో ఇది యాక్చువల్గా లాస్ట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇది. అండ్ ఆటోమేటిక్ అయితే స్టాప్ అయిపోయింది ఎప్పుడు, ఓన్లీ ఇప్పుడు మాన్యువల్ ఒక్కటే ఉంది అండ్ డీజిల్ ఒకటే ఉంది నా క్రిస్టా. సో ఫైనల్ క్వశ్చన్, ఈ కార్ మీరు ట్యాక్సీ పర్పస్ కోసం సజెస్ట్ చేస్తారా? సర్వైవ్ అవ్వగలుగుతారా ట్యాక్సీ వాళ్ళు ఈ కార్ని పర్చేస్ చేస్తే మైలేజ్ పరంగా? అంటే తీసుకున్నాక బ్యాకప్ కి అయితే మనీ పెట్టుకోవాలి, బ్యాకప్ కి మనీ పెట్టుకున్నప్పుడే ప్రిఫర్ చేస్తాను. అంతే అంతే అన్న. మైలేజ్, మెయింటెనెన్స్ అవన్నీ వెళ్తాయా ట్యాక్సీలో? వెళ్తాయి, అట్లే నో ప్రాబ్లం. ఫ్యామిలీ మీద ఒక 80 తీయచ్చు, నెలకు 80,000 వరకు, 80 అబో తీయచ్చు. ఓకే, మీరు ఏదైనా టైఅప్ అయ్యారా దేంతో? ట్రావెల్స్ లో టైఅప్ అయ్యారు. మామూలుగా మనం ఇండివిజువల్ గా నడుపుకోవాలి అనుకుంటే కూడా వర్క్ అవుతుందా ఈ బండి? ఇండివిజువల్ గా అంటే ఇక మన మీద డిపెండ్ అయి ఉంటుంది, మనకు బుకింగ్స్ ఎట్లా వస్తాయో అట్లా దాని పర్పస్ ఉంటుంది. అండ్ ఫైనల్ ఈ థర్డ్ బేస్ మోడల్ ఏదైతే మీకు ఆన్ రోడ్ పడిందో ఆ టైంలో డౌన్ పేమెంట్ ఎంత కట్టారు, ఈఎంఐ ఎంత వస్తుంది ఒకసారి షేర్ చేసుకోండి. నేను 8 lakhs ఏమో కట్టాను, 8 lakhs కట్టాను అప్రాక్స్. నాకు 48K వస్తుంది పర్ మంత్. 48,000 వరకు 48,000 వస్తుంది. ఆన్ రోడ్ ఎంత చెప్పారు? ఆన్ రోడ్ నాకు ఇది ట్యాక్సీ పర్పస్ కాబట్టి 24 పడ్డది. 24, అదే ఓన్ ప్లేట్ వెళ్తే 28 దాకా పోతుంది. ఓకే, అంటే ఇంకా 16 లోన్కి పోయారు, అందులో 48,000 ఎవ్రీ మంత్ అయితే ఈఎంఐ వస్తుంది. సో ఇంకేమైనా ఇష్యూస్ మీరు ఏమైనా ఫేస్ చేశారా? ఏమైనా కంపెనీ బెటర్ చేసుకుంటే బెటర్ ఏమన్నా? ఇది ఇష్యూస్ అంటే ఏం లేదు, బట్ 8 members కూర్చున్నప్పుడు వెనకాల మడ్ ఫ్లాప్స్ కింద తగులుతుంటాయి. ఓకే, ఇరిగిపోతాయి అవి. ఓకే, సో కంపెనీ నుంచి అయినా లేకపోతే వాళ్ళ యాక్సరీస్ దాంట్లో అవి ప్లాస్టిక్స్ కాకుండా కొంచెం రబ్బర్ టైప్ ఇస్తే బాగుంటుంది. మనం బయట వేయించుకుంటే బెటర్ ఉంటుంది అంటారా? బయట వేయించుకోవాలి. ఒక్కసారి చూపియరా? అంటే ఈ ఏవైతే ఉన్నాయో గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది కదా, ఏమైనా ఇష్యూ సరిపోతుంది. అంటే ఎక్కువ మంది కూర్చున్నారు, 8 members, కరెక్ట్ 8 members కూర్చున్నప్పుడు కింద టచ్ అవుతుంది బండి. ఇది బ్రేక్ అయింది ఇప్పుడు, ఇది ఒక ఇష్యూ ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పటివరకు అయితే ఏ ఇన్నోవా ఓనర్ కూడా కంప్లైంట్ అయితే చేయలేదు.
అసలు లేదు. ఈ ఫుట్ స్టెప్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా? గ్రౌండ్ క్లియరెన్స్ తగ్గుతుంది మళ్ళా కొంచెం బండి లోడ్ ఉన్నప్పుడు కింద తగ్గుతుంది. ఇది ఒకటి మీరు యాక్సరీస్ జాగ్రత్తగా లుక్ వైజ్గా బాగుంటుంది, బట్ మీరు ఒకసారి జాగ్రత్తగా అయితే వేయించుకోవాలి. సో అంతే, ఇంత మించి అయితే ఇంకేం లేదు. సో ఇది ఓవరాల్గా ఇన్నోవా క్రిస్టా ట్యాక్సీ పర్పస్ కోసం పర్చేస్ చేసిన ఓనర్ అయితే చెప్తున్నారు. ఏం ఇష్యూస్ అయితే ఉండవు. మంచి డీలర్ని చూస్ చేసుకొని మంచి వెహికల్ని పర్చేస్ చేస్తే లైఫ్ టైం మనకు ఒక 10 lakhs కిలోమీటర్స్ అని చెప్తారు. ఈ మంచి సర్వీస్ చేసుకొని పెట్రోల్ డీజిల్ కొట్టించుకొని వెళ్ళిపోవడమే ఈ కార్లో. సో 10 lakhs వరకు కూడా వెళ్తుంది, అంత రిలయబుల్ ఇంజన్ ఈ కారు. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటే అయితే బైకర్స్ బో తెలుగు అఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది మనకి, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేయండి, ఫాలో కొట్టి. లేదంటే డైరెక్ట్ మన ఛానల్లో ఒక వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడికి వచ్చి మీరు మెసేజ్ చేసినా మన టీం అనేది ఫాలో అప్ అవుతుంది. సో హైదరాబాద్లో ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా నేను మీ వరకు వచ్చి రివ్యూ తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ విషయం సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయాలి.